మలికా మలికా వచ్చావా చిన్నత్త? రాక చేస్తావా? పక్కనేగా ఉంది. ఏదో కొంపలు మునిపోయినట్టు కబురు పెట్టారు. ఏంటి విషయం? వచ్చారా పిన్ని? మల్లిక అలా నిలబడతావేంటి? పిన్నికి బాబాయ్కి కాఫీ తీసురా. ఆ, కాఫీ తీసుకొస్తాను చిన్నత్త. ఇప్పుడే వస్తాను పిన్ని. ఈడేంటి కాఫీలు టీలని కాకపడుతున్నాడు? ఇదిగో సాయంత్రం ఆ బియ్యం సంగతి ఏమైనా ఆలోచించావా? ఏమీ లేదక్క. ఈ వడ్డీ వ్యాపారం చేయడం అంత బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదనుకో. ఊళ్ళో జనమంతా మీ మరిదిని వీరుడు సూర్యుడు అని మొలక చెట్టెక్కిచ్చేస్తారు. అది నిజమనుకుని ఈ నెత్తికోతలోడు వాళ్ళందరికీ నా చేత అప్పులిప్పించేస్తాడు. చేతిలో అసలు పైసా ఉండటం లేదు. 2 పూట్ల 4 ఏళ్లు లోపలికి వెళ్ళడమే చాలా కష్టమైపోతుందనుకో. నిన్ను అప్పడుగుదామని పిలవలేదు పిన్ని. అదేంట్రా, అడిగే చనువు లేదా? నేనెప్పుడు ఇవ్వలేదా? ఎందుకు పిలిచినట్టు? గీత నగలన్నీ నీ దగ్గరే తాకట్టు పెట్టాం కదమ్మా. అయితే అయ్యి ఇడిపించుకుందామని. విడిపించుకుంటారా? ఏం పెట్టి? చిన్నత్త కాఫీ. చిన్నత్త కాఫీ. చిన్నత్త కాఫీ. మూతి కాలిందా? కాలట వాటుంచు కాని ఉన్నట్టుండి ఇంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా? బయటెక్కడో అప్పు తెచ్చాడంటమ్మా. వడ్డీ ఎంతరా? రూపాయినారా. ఇంకా వడ్డీ నడుస్తుందా? అందరూ నీలాగా రక్తం తాగుతారంటే సరేరా అయితేని. పిన్ని ఏంట్రా? మరి నగలు? ఏ నగలు? మరి డబ్బులు దేనికి తీసుకున్నట్టే? అదే పిన్ని, గీత నగలు. ఓ ఆ నగలా? ఎందుకురా అంత కంగారు పడిపోతావు? ఏదో ఆలోచనలో పడి ఏ నగలు అన్నాను. అదే ఆ నగలిస్తే ఇస్తాంలేరా, ఆ లెక్కలవి చూడాలి కదా. లెక్క కట్టే సరిపోయేంత ఇచ్చాను పిన్ని. ఇవేం సరిపోతాయి? సర్లేరా, 2 రోజులే ఇచ్చేత్తలే. అదేంటే? ఆ? అది కాదు పిన్ని, పెళ్లి దగ్గర పడుతుంది. అందుకనే కదా అప్పు చేసి మరీ డబ్బులు తీసుకొచ్చింది. డబ్బులు చేతిలో పెట్టినట్టే అయిపోతుందేంట్రా? ఆ బ్యాంక్ వెళ్ళి లాకర్లోంచి తీయాలి. నువ్వు నగలన్నీ నీ బీరువాలోనే పెడతావు కదా చిన్నత్త. ఏ నువ్వు తొంగి చూసావా? సొంత నగలైతే ఇంట్లో పెట్టుకుంటాం. పుట్టుక్కున ఏ దొంగలో దోచుకెళ్ళినా ఎవ్వరికీ సమాధానం చెప్పక్కర్లేదు. అదే బయటోళ్ళ నగలైతే మాట పోదు.
అయితే ఈరోజు బ్యాంక్కి వెళ్ళి తేవచ్చు కదా పిన్ని. ఏంట్రా ఏదో నీ డబ్బులు తీసుకుని నేను పారిపోతున్నట్టు మాట్లాడుతున్నావు? అది కదమ్మా, పెళ్ళని. ఆ, మన ఇంట్లో పెళ్ళని ఆ బ్యాంకోళ్ళు కాళ్ళకి చక్రాలు పెట్టుకుంటారా? ఆయన వెళ్ళగానే నన్ను చూసి చేతిలో నగలు పెట్టడానికి మాకేం మీలాగా మార్చినని వారి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. వెళతాం, తెస్తాం, వస్తాం. ఇది జేబులో పెట్టుకోండి. పదండి, రండి. ఏమే, ఉమ్, ఏంటే నీ ఉద్దేశం? ఏమైంది? మొన్నంటే వాళ్ళు డబ్బులు ఇస్తే గాని నగలివనన్నా. ఇప్పుడు డబ్బులు ఇచ్చేశారు కదా, ఇంట్లోనే నగలు పెట్టుకొని బ్యాంకులో ఉన్నాయి తేవడానికి 2 రోజులు పడుతుందని అబద్ధం ఎందుకు చెప్పావే? నేను 2 రోజులు టైం చెప్పింది నగలు తేవడానికి కాదు, మార్చడానికి. ఏంటే నువ్వు అనేది? ఇప్పుడు ఆ నగలు ఆ గీతంటి మీద ఎత్తే ఏమంతాయి? ఎల్లేదా పెద్దింటికి. వాళ్ళ నగలు ముందు ఈ నగలు ఏ మూలకొత్తాయి? అందుకని వాటికి బదులు గిల్ట్ నగలు చేయించి వీళ్ళ ముఖాన్ని కొట్టాననుకోండి, వీళ్ళకి తెలిసి ఏడుస్తుందా? వాళ్ళక్కడ చెక్ చేసుకోవడానికి ఆ మాచినైన వారికి తీరిక ఏడుస్తుందా? పాపమే, కళ్ళు పోతాయి. పెళ్ళయిన తర్వాత పుట్టింటి వాళ్ళు పెట్టినవి గిల్టు నగలని వాళ్ళకి తెలిస్తే దాన్ని ఎన్నెన్ని మాటలంటారే. ఉమ్, అంటే పడుతుంది, నాకేంటి? నిన్నే నిలదీస్తారే, తాకట్టు పెట్టి నీ దగ్గరగా. వెళ్ళి బ్యాంకు నిలదీయమని చెప్తాను. అందుకే కదా బ్యాంకు లాకర్లో ఉన్నాయంది. ఇదిగో, దీనికోసం నువ్వేం నలిగిపోనక్కర్లేదు. ఇదిగో, ఈ విషయం గాని ఎక్కడైనా పొక్కిందో రోట్లో ఉండాల్సిన రోకలి నీ గొంతులో ఉంటుంది. ఏమనుకుంటున్నావు? ఏమో. అమ్మగారు, జ్యూస్. అమ్మగారు, రత్తాలు, నా రూంలో డ్రెస్సింగ్ టేబుల్ మీద పళ్ళెం పెట్టాను, వెళ్ళి తీసుకురా. ఏంటమ్మా నాగేశ్వరి, గుడికా? కాదక్కా. మరి ఫంక్షన్కా? లేదు. మరింత డాబుగా తయారయ్యో. అదేంటోనక్క, నేను కట్టుకునేసరికి చీరకి, అలంకరించుకునేసరికి నగలకి తెలియకుండానే ఆ లుక్ వచ్చేస్తుంది. అబ్బో, దీని గొప్ప ఇదే చెప్పుకోవాలి మరి. తెచ్చావా? తీసుకెళ్లి కారులో పెట్టు. అదేంటమ్మా చీర పళ్ళు ఎవరికో సార పెడుతున్నట్టుగా పెట్టి తీసుకెళ్తున్నావు? తెలుసుకోవాలా? నాకేం అవసరం, చూసాం కాబట్టి అడిగాం. చెప్పాలనిపిస్తే చెప్పు, లేకపోతే లేదు. నీకు ఖచ్చితంగా చెప్పాలక్కా. ఈ ఇంటి పెద్ద కోడలివి, పైగా ఈ ఇంట్లో జరగబోతున్న మొట్టమొదటి శుభకార్యానికి మూల స్తంభానివి. నా కొడుక్కి దగ్గరుండి పెళ్లి సంబంధం ఖాయం చేసిన పెద్దవి. నేను ఖాయం చేయడం ఏంటమ్మా, మాటిచ్చింది ఎవరో తెలీదా? ఊరికే నేను అక్కడ ఉన్నానంతే. ఊరికే నువ్వు ఉండవు, నేను ఉండనక్క. ఆహా, అదే అదే, మా ఆయన మాటిస్తుంటే సాక్ష్యానివి నువ్వే కదా. పైగా పెళ్లి పనులు మొదలు పెట్టాలా లేదా అని వాళ్ళు భయపడుతుంటే మొదలు పెట్టమని ధైర్యం చెప్పింది నువ్వే కదా. అదే వాళ్ళు మనింటికి ఫోన్ చేసినప్పుడు. మీరంతా ఇంతవరకు తెచ్చేశారు, నేనింక పంతాలు పట్టింపులు అని కూర్చుంటే ఎలా? అందుకే మా ఆయనిచ్చిన మాట నిలబెట్టడానికి, నేనొప్పుకుంటానా లేదా అని వాళ్లకున్న భయాలు పోగొట్టడానికి, నా కాబోయే కోడల్ని చూసొద్దామని వాళ్ళింటికెడుతున్నాను.
తొలిసారిగా కోడల్ని చూడ్డానికి వెళుతున్నాను కదా, ఒట్టి చేతులతో వెళితే బావుండదు. అందుకే ఆ చీర, ఆ పళ్ళు. నువ్వుగానీ వస్తావా అక్కా? ఎందుకులేమ్మా, నీ కోడల్ని నువ్వు చూడ్డానికి వెళ్తూ మధ్యలో నేనెందుకు? అయితే నేను వెళ్ళొస్తానక్కా. హ, వస్తున్నానే కోడలా. అమ్మగారు, ఈ వీళ్ళ ఈ మార్పేంటమ్మా? వాళ్ళింటికి వెళ్ళడం ఏంటమ్మా? ఇంతకీ మీ తోటికోడలు నాగేశ్వర్ గారేనా? అది తోడుకోడలు కాదే, తోడేలు. రాయి ఆగిపోయినప్పుడే నా గుండెల్లో రాయి పడింది. నాగేశ్వరి ఆట మొదలు పెట్టేసింది. ఇక దాన్ని ఆపడం కష్టం. అయినా ఆపాలి. అసలు అది ఏం ఆలోచిస్తుందో నేను తెలుసుకోవాలి. మన ప్రేమ విషయం మా అమ్మకి చెప్పలేను. అలానే నువ్వు దూరం అయితే బ్రతకలేని ప్రియా. ఎప్పుడూ పొలాలు పనులు అంటూ తిరిగే శివ ప్రేమలో పడ్డాడా? ఆ లోకేశ్వరి నన్నేడిపించడానికి, ఆ బండదాన్ని నా కోడలిగా చేయడానికి చాలా తెలివిగా నాటకమాడింది. రామ్ శివ ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకేసారి చెయ్యాలనే మాటని అడ్డుపెట్టుకుని ఆ లోకేశ్వరి నాలాగా ఏడ్చేలాంటి సంబంధం చూడాలనుకుంటుంటే మధ్యలో వీడు ప్రేమేంటి? అసలు ఆ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయే. అమ్మా డ్రైవర్, కారాపు. ఏంటే, బాకీ కట్టడానికి మాత్రం డబ్బులుండవు కానీ సింగారించుకోవడానికి మాత్రం చీరలు కొంటావు. ఏ, తీసుకున్న డబ్బులు తిరిగి కట్టాలని తెలీదా? ఓ నీలుగుతున్నా. ఇస్తానని చెప్తున్నాను కదమ్మా, చేసుకుంటారేంటి? చెయ్యేంటి? అవసరం అనుకుంటే కాలు కర్ర కూడా చేసుకుంటాను. ఏ, రేణుక అంటే కాళిక, మింగేస్తాను. కట్టు నా వడ్డీ డబ్బులు. అమ్మా, ఇచ్చేస్తానని చెప్తుందిగా, ఎందుకు అరుస్తావ్? ఈ పిల్ల రేణుక కూతురా? నువ్వు నోరుము ఇవే, దానికి నువ్వు వత్తాసు పలుకుతావేంటి? నేనిలా వాగుతా ఉంటే ముంగిలా నుంచినావేంటే? ఇస్తావా చేస్తావా చెప్పు. నిన్నే చెప్పు. ఇవ్వ. ఏ నొప్పిగా ఉందా? నాకింకా నొప్పిగా ఉంది. అమ్మా, రోడ్డు మీద ఏంటమ్మా అసహ్యంగా? అందరూ చూస్తున్నారు. వదలమ్మా. ఏంటే వదిలేది? ఎవరు చూస్తున్నారు ఇక్కడ? రమ్మను. ఒక్కొక్కడికి ఈ రేణుక నిలదీసేద్దాం ముందా ఏ మగడికైనా. ఈ చీటీలు రేణుకతో పెట్టుకుంటే ఈ ఇదిలో పెట్టి ఏ రంగం ఆడిచ్చేస్తానని ఊరందరికీ తెలుసు. రమ్మనా. శివగాడి ప్రేమ నా ప్లాన్కి అడ్డుపడుతుంది అనుకున్నాను, కాని ఇలా ఉపయోగపడుతుందని నేననుకోలేదు. ఈ పిల్ల మా శివకి మ్యాచ్ అవుతుందో లేదో తెలియదు గాని ఈవిడ మాత్రం మా లోకేశ్వరికి కరెక్ట్ మ్యాచ్. అసలు వీళ్ళిద్దరూ గొడవ పడుతుంటే ఎలా ఉంటుంది? లోకేశ్వరి రావే, రా బయటికి రా.
ఏంటే పేరు పెట్టి పిలుస్తున్నావేంటి ఏంటే లోకేశ్వరి, సరిగ్గా దొరికావే. నీకు సరైన వియ్యపురాలు ఇదే. దీని లేఖితనానికి నీ వంకరతనానికి ముడిపెడతా. ఆ బండదాన్ని నాకు కోడలిగా సంబంధం ఖాయం చేశావుగా, ఇప్పుడు ఈ లేఖిదాని సంబంధం నీకు ఖాయం చేస్తా. నువ్వు నెత్తి నోరు కొట్టుకుని ఏడ్చేలా చేస్తాను. ఏంటది? వీరంగం. దేనితో నిన్ను వీరంగం ఆడిస్తానే. డ్రైవర్, కార్. ఈవిడొచ్చిందేంటి? లోపలికి రావచ్చా? రండమ్మా. అమ్మా కాదు, వదిన. కాబోయే వియ్యపురాళ్ళం కదా. నిజానికి మేమంటే మీకిష్టం ఉండదు కదా, అందుకే లోపలికి రావచ్చా అని అడిగాను. అలా అంటారేంటండి? అది గతం. ఇప్పుడు సంబంధం కలుపుకుంటున్నాం కదా. అందుకే కదా పగలు పోయి ఇష్టాలు మొదలయ్యాయి. నా లైఫ్లో ఇలాంటి చేంజ్ వస్తుందని, మాచినేని వారి నాగేశ్వరి ఈ ఇంట్లో అడుగు పెట్టాల్సొస్తుందని నేనెప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. మీది పగ, నాది కోపం. మీ అమ్మాయి కోసం మీరు పగనే వదిలేసుకున్నప్పుడు నా కొడుకు కోసం నేను కోపాన్ని వదిలేసుకోలేనా? నేను తల్లినే కదా. మొన్న ఫంక్షన్లో మిమ్మల్ని సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోయాను, ఏమనుకోకండి. భలేవరే, 10 మంది ఉన్న చోట
సహజమే కదండి. మేము అలా అనుకునేవాళ్ళం కాదండి. తెలుసు మీరు ఎలా అయినా అడ్జస్ట్ అవ్వగలరు, మిడిల్ క్లాస్ కదా. ఆ గొప్పతనం ఉంటుంది. అందుకే ఓసారి మా కోడల్ని చూసినట్టుంటుంది. ఈ చీర ముంబై నుంచి తెప్పించాను. ఇవిడిదంతా బొంబాయి అన్నమాట. ఇది తనకిచ్చినట్టుంటుందని తెచ్చాను. తీసుకోమ్మా. గీత, అత్తయ్య గారి కాళ్ళకి నమస్కారం చేయమ్మా. నువ్వు 100 ఏళ్లు చల్లగా ఉండాలి.